హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి మంచి స్పైసీగా మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి గ్రేవీతో అయితే ఉంటుంది కర్రీ అయితే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, చిన్న ముక్కలుగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకుని వేసి వేయించుకోండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడం కోసం దానిలోనే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి వేయించుకోండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అప్పటికి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. ఆ తర్వాత 1/2 కిలో వరకు మటన్ అయితే ఒక 3 to 4 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో వేసి కలుపుతూ అలా 5 నుండి 10 నిమిషాల పాటు మంచిగా వేయించుకుని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ తర్వాత పెద్ద సైజు టమాటా 1 ముక్కలుగా వేసి మరొకసారి కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గేంత వరకు మగ్గించండి. ఇప్పుడైతే టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత మటన్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయి తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి మసాలా అన్నీ బాగా కలుపుకుని ఆ తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి లేదా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి దానిలోనే కొంచెం కొత్తిమీర తరిగి కూడా వేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మటన్ అయితే మెత్తగా ఉడికించండి. మటన్ లేతగా ఉంటే ఒక 8 విజిల్స్ సరిపోతాయి. అదే ముదురుగా ఉంటే కనుక ఒక 15 విజిల్స్ వరకు వేయించవలసి వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు ఉంచి ప్రెషర్ పోయాక మూత తీసి స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ మటన్ కర్రీ అయితే రైస్, చపాతీ, పుల్కాలోకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. 1/2 అవర్లో అయితే టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.